ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, లోకంలో జరుగుతున్న సంభవాలను బట్టి ప్రతి మనిషి, క్రైస్తవులందరూ రాకడ సమీపిస్తుంది, మనందరం రాకడికి సిద్ధపడాలి అనేటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నారు. నిజాన్ని పిల్లరా, ప్రభు ఎన్నో పర్యాయాలు ఈ రాకడ సందర్భాల గురించి బోధించాడు. ఆయన బోధలో రాకడ సందర్భం ఒక భాగం అయ్యింది. కానీ మనుషులు ఎవరు ఆ రాకడ అంశాలని గుర్తించలేదు. మరి సువార్తలన్నిటిలోని రక్షణ పొందండి, మారు మనసు పొందండి, విశ్వాసం ఉంచండి, ప్రార్థన చెయ్యండి అనేటువంటి అంశాలు, హృదయ శుద్ధి కలిగిన వారేంటండి అనే అంశాలన్నీ బోధించాడు. కానీ మనిషికి ఆ బోధ హృదయాన్ని తాకితేనే హృదయంలో శుద్ధీకరణ జరుగుతుంది. హృదయ శుద్ధీకరణ జరిగితేనే ఆత్మీయంగా ఎదుగుతాడు. ఆత్మీయంగా ఎదిగితేనే దేవుని మర్మాలు అర్థమవుతాయి. పౌలు గారు, నేను మిమ్మల్ని మాంసాహారంతో పోషించలేకపోతూ ఉన్నాను, మీరింకా పాలు తాగే పిల్లల్లానే ఉన్నారు అని అంటారు. అంటే ఏంటంటే, మనం ఒక విధమైన జీవన విధానానికి అలవాటు పడిపోయి దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకోలేని స్థితిలోనికి వచ్చేసాం. అందుకే ప్రభు రాకడ అనే విషయాన్ని మరొకసారి మనకి జ్ఞాపకం చేయటానికే ఈ కరోనా వైరస్ లాంటివి లోకం మీదకి ఒక్కొక్కటి వస్తాయి అని తెలియటానికి ఈ వచ్చిందే మనకు గుర్తుగా మనకు జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, మనం మొన్నటి దినాన్న 7 ముద్రలు గట్టిగా వేసున్న గ్రంథాన్ని గురించి, దానిని విప్పగలగడానికి శక్తి కలిగిన వాని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కూడా దానికి సంబంధించినటువంటి ఆ వాక్య భాగాల్ని మరి జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ప్రార్థన గ్రంథంలో 5వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు నీ సన్నిధిలో మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ సాయంకాల వేళలలో నీ వాక్యాన్ని వినేటువంటి కృపను మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. ప్రభువా, లోకంలో జరిగే సంభవాలను మేము జ్ఞాపకం చేసుకోవడానికని, లోకం మీదకి రాబోయే నీ తీర్పులు జ్ఞాపకం చేసుకోవడానికని ప్రకటన గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ప్రభా మేము ధ్యానిస్తుంటుండగా మాతో మాట్లాడమని, మాకు అందులో ఉన్న భావాలను వివరించి మర్మములను మాకు తెలియపరిచి మమ్మును ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపరచమని వినుచుంటుండగా మా హృదయాంతరంగాలలో నీ వాక్యమును అర్థము చేసుకునే మనస్సును మాకు దయచేసి వాక్యానుసారంగా జీవించగలిగేటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి కూడా మమ్మల్ని తండ్రి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రియమైన వర్లారా, మనం ఈ కడవరి దినాల్లో ఉన్నాము అనేది సుస్పష్టం. లోకం అంతం కాబోతుంది అనేది జగమెరిగిన సత్యం. ప్రభు త్వరగా వస్తున్నాడు అనేది కూడా మానవాళికి బయలుపరిచే క్రమంలో ప్రభు అనేక రీతిలుగా అనేక సూచనలు మనకి కనిపింప చేస్తూ ఉన్నాడు. వాటిలో మనం జ్ఞాపకం చేసుకోవలసింది, మనం త్వరలోనే ఈ లోకాన్ని విడవలసిన వారమైనాము అని గుర్తించాలి. మీ పౌరస్థితి పరలోకమందుంది అన్నాడు ప్రభు.
అలానే నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధం చేసి మరలా వచ్చి, మాట జ్ఞాపకం చేసుకోండి, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నాడు. అంటే ప్రభు మరలా వస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆ వచ్చే దినాలలో లోకం మీదికి రాబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు, మార్కు సువార్త 13వ అధ్యాయంలోనూ చెప్పాడు. ఆ చెప్పిన విషయాలు మన హృదయాన్ని హత్తుకోవాలని 10 మంది కన్యకల విషయాన్ని మనకు బోధించాడు. ఆ బోధలో దాగి ఉన్న ఆత్మీయ సత్యాలను మనం గ్రహించాలని ఆయన వివరించాడు. కానీ లోకం మరి పౌలు గారు అన్నట్టు ఇంకా లోతైన ఆధ్యాత్మిక మర్మాలు నేను మీకు బోధించలేకపోతున్నాను, మీరు ఇంకా మాంసముతో తినే అలవాటు మీకు రాలేదు అంటాడు. చూడండి, ఈ మాట నేను మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూస్తే, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. మీరు దేవుని వాక్యాన్ని వినడానికి మందమైన మనస్సు కలిగి ఉన్నారు కాబట్టి, మందత్వంలో ఉన్నారు కనుక మేము చెప్పడం కష్టమవుతుంది. అయినా సరే వివరిస్తున్నాను చూడండి అని చెప్పి, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు. మీ వయస్సును బట్టి మీరు ప్రభువును గూర్చి తెలిసిన దినము నుంచి ఈ దినం వరకు మీరు లెక్క పెట్టుకుంటే, ప్రభువుని ఎరిగి ఓ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30, 40 ఇట్లా ఎన్నో సంవత్సరాలు గతించిపోయినాయి. ఇప్పుడు వయస్సును బట్టి చూస్తే మీరు వాక్యమును బోధించవలసినటువంటి జ్ఞానములోనికి ఎదగవలసిన వారై ఉండగా, మీరు ప్రభు ప్రేమను లోకానికి పంచవలసిన ఆత్మీయ వయసులో మీరు ఉండవలసి ఉండగా, ఇప్పుడు మీరు ఏం చేశారు? బోధకులుగా ఉండాలి. కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మూల పాఠాలు ఏంటి? మారు మనసు పొందండి, ఆదివారం ఆరాధనకు రండి, ప్రార్థన చెయ్యండి, విశ్వాసం కలిగి ఉండండి, బాప్టిజం తీసుకోండి అనే ఈ మూల పాఠాలు ఇంకా మీకు చెప్పవలసి వస్తూ ఉంది. అంటే మీరు ఎంత వెనకబడి ఉన్నారో, ఎంత మందం, మీ శరీరం ఎంత మందమైపోయిందో ఇప్పుడు నాకు అర్థమైతే ఉంది అంటున్నాడు ఆయన. అంతేకాదు పిల్లరా, ఇంకో మాట అన్నాడు ఏంటంటే, మీరు ఈ వయసులో మిమ్మల్ని చూస్తుంటే మీ ప్రవర్తన బట్టి, మీ జీవన విధానాన్ని బట్టి, మీ భక్తి శ్రద్ధలను బట్టి ఇప్పుడు నాకు తెలుస్తుంది ఏంటంటే, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. అంటే పాలు పసిపిల్లలకు పడతారు. మీరు పసిపిల్లల్లా ఉన్నారు ప్రభులో. బలమైన లోతైన మర్మాలు, లోతైన వాక్యాలు మీకు చెప్పడం మనకు కుదరడం లేదు. ఎందుకంటే మీరు ఇంకా పాలు తాగే వయసులో ఉన్నట్టుగానే కనపడుతున్నారు. కనుక మీలో మార్పు రావాలి అని ఆనాడు పౌలు గారు చెప్పాడు. పిల్లరా, ఈనాడు మనం చూస్తూ ఉంటుంటే మనకు అర్థమైతే ఉంది, నిజమే ఇంకా మనం పాలు త్రాగే వయసులోనే ఉన్నామేమో అనేటువంటి ఆలోచన మానవాళికి రావాలి, కానీ రావటం లేదు. చూడండి, పేతురు గారు చెప్పాడు ఒక చక్కటి మాట ఏంటంటే, మొదటి పత్రికలో 2వ అధ్యాయము మీరు 3వ వచనం చూస్తే, లేక మొదటి నుంచి అవుతాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నిర్మలమైన మనస్సు కలిగి,
మారు మనసు అనుభవం కలిగి పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని అన్నీ విడిచిపెట్టి ఓ పసిపిల్లవాడు వలె వాక్యమైన పాలును మీరు త్రాగండి, వాక్యములో ఎదగండి అన్నాడు. పిల్లరా, అలా ఊహ తెలిసినప్పటి నుంచి, లేక వాక్యము, ప్రభువు, మారు మనసు అనే విషయాలు తెలిసినప్పటి నుంచి ఆ పాపాన్ని, శాపాన్ని విడిచి వాక్యమనే పాలు మీరు కానీ త్రాగుతూ ఉండుంటే ఇప్పుడు మీ వయసును బట్టి మీరు ఇతరులకు వాక్యాన్ని బోధించవలసి ఉండేది. కానీ ఇప్పటికీ మీరు పాలు త్రాగే పసిపిల్లలానే ఉన్నారు అన్నాడు పౌలు. పిల్లరా, మనం గమనిద్దాం. నిజానికి నేను ఈ వాక్యాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇవి లోతైనటువంటి వాక్యం. ప్రార్థన గ్రంథం అంటే అదో పట్టణ అర్థం కాదు. మన మనస్సు దేవుని వాక్యం మీద కేంద్రీకరించి అందులో మనం ఉన్న ఆత్మీయ భావాల్ని ఎరగాలి అంటే ఆ వాక్యంలో లీనమైపోయినట్టుగా వినగలగాలి. అయినా లోకం మీదకి పెను ప్రమాదం రాబోతుంది అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ కరోనా ఒక నిదర్శనం. ఎందుకంటే ఆయన జన్మించినప్పటి నుంచి మానవాళిలో పాపం ఉంది, పాపం తీసివేయాలి, వారిని పాపం నుంచి రక్షించాలి, వారిని విడిపించాలి అనే నీతి సూత్రాలు చెప్పడానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన ఉండే ఆ మహిమరాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళేటువంటి ఆ అంశం మీద కూడా ఆయన కేంద్రీకరించి మనం అక్కడికి వెళితే ఎలా ఉంటుందో అని బోధించాడు. అక్కడికి వెళ్ళడానికి మనం ఎలా ఎదగాలో బోధించాడు. మన హృదయాలు ఎలా మారాలో బోధించాడు. ఆయన ఎన్నో ఆత్మీయ సత్యాలు మన మధ్యలో ఉంచి బోధించి ఆఖరికి ఆయన కూడా మానవులలో మార్పు రాని స్థితిని చూచి ఖండించాడు. అయ్యో శాస్త్రులైన వేషధారులారా, మీకు శ్రమ అని ఆయన మాట్లాడు. అయ్యో అంటే మీకు శ్రమ అని అర్థం. బోధించాడు నీతి సూత్రాలు, పరలోక రాజ్యాంగ మార్గాన్ని. కానీ ఇంకెంతకాలం? మీరు వయసును బట్టి చూస్తే బోధకులుగా మారిపోవాలి ఇప్పటికి మీరు, కానీ బోధించలేని వారిగా ఉన్నారు అని అప్పుడే ప్రభు చెప్పేశాడు. ఇప్పుడు నేనేంటంటే ఈ వాక్యంలో ఉన్న మర్మాల గురించి లోతుగా ధ్యానించాలి అంటే మీకు అర్థమవుతుందో లేదో అనేటువంటి ఆలోచన కూడా నాకు రావడం జరిగింది. అయినా లోకం పెను ప్రమాదంలో చిక్కుకోబోతూ ఉంది, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉంది. వాటి అన్నిటికీ నిదర్శనం ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కరోనా. కాబట్టి పిల్లరా, రాత్రి మీకు నేను చెప్పాను ఏంటంటే యోధా గోత్రపు సింహం 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని విప్పడానికి విజయం పొందింది అని. ఆయనే అర్హుడు, ఆ గ్రంథాన్ని ఆయనే విప్పగలడు. ఆయన విప్పితేనే అందులో ఏమి దాగి ఉన్నాయో మనకు అర్థమవుతుంది. టూకీగా ప్రభు చెప్పాడు మనకు అర్థం కావాలని. 7 సంవత్సరాలు శ్రమకాలం భూమి మీద జరుగుతుందని, ఆ 7 సంవత్సరాలు సంఘం మధ్యాకాశంలో ప్రభుతో సహవాసం చేస్తుందని, ప్రభుతో ఉంటుందని, ఈ 7 సంవత్సరాలు భూమి మీద 3 రకాల శ్రమలు సంభవించబోతున్నాయని, ఆ శ్రమలలో ఏవైతే దాగున్నాయో అవి ముద్ర వేయబడిందని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ముద్ర విప్పితేనే అందులో ఏమి దాగి ఉందో, ఆ శ్రమ ఏమిటో, దాని ప్రభావం మన మీద ఎంతవరకు ఉంటుందో, దాన్ని తప్పించుకోవడానికి ప్రభు మనకి ఏర్పరిచిన మార్గం ఏమిటో అనే విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం గమనించాలి, ఇక సమయం లేదు. ఇప్పటికే నువ్వు చాలా సమయాన్ని వ్యర్థం చేసుకున్నావు. ప్రభు బోధించే బోధల్ని ఆషామాషిగా తీసుకుని ఆత్మీయంగా బలపడడానికి నువ్వు ప్రయత్నం చేయలేదు. సమయం అయితే గతించిపోతా ఉంది, తిరిగి మళ్ళా పోయిన సమయం రాదు. ఎన్ని కోట్లు పెట్టి కొనాలన్నా పోయిన సమయాన్ని మరలా మనం తెచ్చుకోలేము. అందుకని సమయమును పోనీయక అని ప్రభు ఎన్నో పర్యాయాలు మనకి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇకనైనా ఈ కొంచెము సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని
ప్రభు మనకి చెప్పినటువంటి అంశాలు, పాఠాలు జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం ముందుకు సాగి వెళ్ళగలిగితే ధన్యులం. అందుకని ఈ ప్రకటన గ్రంథాన్ని జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఇందులో మనం ధ్యానించే విషయాలు రాసుకోండి, తర్వాత మరలా వాటిని చదవండి, ధ్యానం చేయండి. అందులో దాగి ఉన్న విషయాలు ఏంటో మరలా 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 చదవండి, అర్థమవుతుంది. కాబట్టి పిల్లరా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్న మాట 6వ వచనంలో ఏం చెప్పాడంటే, సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. యోహాను బలిష్ఠుడైన మరి ఒకరి చేతిలో, ఎవరి బలిష్ఠుడంటే సింహాసనం మీద ఆశ్రయుడైనటువంటి వాడు దేవుడని యెహోవా. ఆ యెహోవా చేతిలో ఈ గ్రంథాన్ని చూచాడు. చూచి ఆ గ్రంథాన్ని విప్పితేనే అందులో ఏమి దాగి ఉందో తెలుస్తుంది. కాబట్టి గ్రంథాన్ని విప్పడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అనేటువంటి ఒక స్వరం బిగ్గరగా దూత అనౌన్స్మెంట్ చేశాడు 2వ వచనంలో. అనౌన్స్మెంట్ చేస్తే ఎవరు మరి శక్తి లేనట్టుగా ఎవరు మాట్లాడలా. 4 జీవులు ఉన్నాయి, అక్కడ 24 పెద్దలు ఉన్నారు, అక్కడ సమక్షం, అక్కడ అందరూ ఉన్నారు. కానీ ఎవరు నేనున్నాను అని ఎవరు బయటికి రాలా. అప్పుడు అక్కడున్న పెద్దలలో ఒక పెద్ద చెప్పాడు, దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం ఒక్కటే ఆ ముద్రలు విప్పడానికి జయమి పొందింది అన్నాడు. వెంటనే యోహాను సంతోషించాడు. అంతవరకు ఏడ్చినటువంటి యోహాను సంతోషించాడు. సరే పిల్లరా, సమయం జరుగుతూ ఉంది. ఇప్పుడు యోహాను చూస్తున్నాడు, సింహాసనాన్ని చూస్తున్నాడు, 4 జీవులు చూస్తున్నాడు, పెద్దలను చూస్తున్నాడు. ఇవన్నీ 4వ అధ్యాయంలో ఉన్నాయి. 4 జీవులు అంటే ఏంటి, 24 పెద్దలు ఎవరు, వారు చేస్తున్న పనులు ఏంటి అనేవి 4వ అధ్యాయంలో వివరించబడి ఉన్నాయి. ఇప్పుడు వాటిని వివరించాలంటే చాలా సమయం పడుతుంది, మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఈరోజు మన ధ్యానాన్ని దేని మీద కేంద్రీకరించాలంటే, వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. అద్భుతం. వధించబడ్డట్టు ఒక గొర్రె పిల్ల మనకు కనపడుతుంది. నిజానికి పిల్లరా, ఈ గొర్రె పిల్ల మనకి పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాలలో మనకి వివరించబడటం మనం చూస్తాం. నిజానికి గొర్రె పిల్ల అనే మాట మొట్టమొదటిగా ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండంలో కయ్యూను, హేబేలు అనే 2 అన్నదమ్ములు దేవునికి బలి అర్పణ తెచ్చినప్పుడు, మరి హేబేలు ఆ మందను కాచుకునేవాడు కనుక, గొర్రెల మందను కాచేవాడు కనుక దేవునికి అర్పణ శ్రేష్టమైన గొర్రె పిల్లను అర్పించాలని, బలియాగం చెయ్యాలని తీసుకురావటం జరిగింది. అక్కడ దేవుడు ఆ గొర్రె పిల్లను అంగీకరించాడు. నూతన బంధన గ్రంథానికి వచ్చేటప్పటికి యోహాను ఆయన రాసిన సువార్త, యోహాను సువార్తలో యేసయ్యను గురించి ఒక చక్కటి మర్మయుక్తమైన మాట మాట్లాడాడు. 1వ అధ్యాయం 29వ వచనంలో. అంతవరకు కొంత సంభాషణ జరిగింది. ఇక్కడ మనకి సందర్భానికి కావలసినటువంటి విషయం ఏంటంటే, 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆ యోహాను యేసు వైపు చూపించాడు. గమనించండి, యేసు వైపు చూపించాడు. ఆయన పాపము నుంచి విమోచించే విమోచకుడిగా లోకంలో జన్మించాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను వచ్చాను అన్నాడు. పాపము నుంచి మానవాళిని, వారి పాపము నుంచి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయన రక్షకుడు, యేసు అనే పేరు పెట్టబడుతుంది అన్నారు. ఎట్లా ప్రభువును గురించిన ప్రవచనాలు చాలా మనకి కనపడుతున్నాయి. అదే అంశాన్ని మనకి రుజువు చేయటానికి యోహాను చెప్పాడు, లోక పాపములు అంటే లోక నివాసుల యొక్క పాపాన్ని మోసుకు వెళ్ళే గొర్రెపిల్ల ఇదిగో అని ప్రభువుని గురించి చెప్పాడు. పిల్లరా, మనం ఆ గొర్రెపిల్ల లోక పాపను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లను గురించి విషయాలు అవగాహన చేసుకోవడానికి ముందు
పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ గొర్రె పిల్లలను గురించిన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది, కయ్యూను హేబేలు మధ్యలో అర్పణ అనే అంశం వచ్చినప్పుడు హేబేలు దేవునికి గొర్రె పిల్లే అర్పించాడు, గమనించండి. ఇకపోతే రెండవది, ఇస్సాకును బలిమ్మని దేవుడని యెహోవా అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాం మారు మాట్లాడకుండా తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కట్టెలు తీసుకొని ప్రభు చెప్పినట్టు వెళ్ళాడు. ఇక బలి ఇవ్వడానికి ఆ ఖడ్గాన్ని ఎత్తి బలిచ్చే సమయంలో మాట అబ్రహామా అబ్రహామా అని ఒక స్వరం వినబడింది. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనం. ఏంటి అంటే, నీవు నా మాటను ధిక్కరించకుండగా నా మాటకు లోబడి నేను చెప్పిన మాటను బట్టి నీ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు, నువ్వు వెనుకడుగు వేయలేదు. కాబట్టి నీ విశ్వాసాన్ని నేను కనుగొన్నాను, నీ విశ్వాసాన్ని నేను చూచాను, నీ భక్తి శ్రద్ధలు ఎంత గంభీరమైనవో ఎంత లోతైనవో నేను చూశాను అని ఆ బలి ఆపి అక్కడ ముళ్ళ పొదలలో ఉన్న ఒక పొట్టేలును ప్రభు చూపించాడు. 22వ అధ్యాయము 13వ వచనం ఆదికాండం. ఆ పొట్టేలు ఇస్సాకుకు బదులుగా బలి అర్పణ గావించబడింది. పిల్లలు గమనించండి, ఆనాడు ఇస్సాకును రక్షించడానికి వాడబడిన ఆ పొట్టేలు ఈనాడు లోక పాపముల నుండి మానవాళిని రక్షించడానికి ఆ గొర్రె పిల్ల యేసు అన్నాడే. ఇక్కడ పొదలలో చిక్కుకున్న ఈ పొట్టేలు నూతన బంధంలో మనకు కనిపించే యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మనం ప్రాక్టికల్గా నూతన బంధన గ్రంథంలో ప్రభులో ఆ గొర్రె పిల్ల అనే మాట చూసాం. ప్రవచనాల్లో దైవ ఏర్పాటులో పాత నిబంధన గ్రంథంలో చూసాం. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో వధించబడినట్లున్న గొర్రె పిల్ల మనకు కనపడుతుంది. నిలబడి ఉంది. కానీ దీని గురించి మనం చరిత్రలోకి వెళితే, అంశాలకు వెళితే అది తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించే క్రమంలో వాగ్దాన దేశమైన కానానుకు నడిపించే క్రమంలో వారిని బలి అర్పణ పస్కా పండుగ అన్నాడు. మరణదూత వారి మీద అధికారం చేయకుండా వారిని విడిపించే క్రమంలో ఒక నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను వధించమని ప్రభు చెప్పాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల నూతన బంధనలో మనకు కనిపించే లోక పాపంలో మోసుకుని పోయే గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఇక్కడ చూస్తున్న ఈ గొర్రెపిల్ల అక్కడ చూస్తున్న యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని పాపము నుంచి మరణము నుంచి విమోచించే క్రమంలో ఆ గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల అర్పించబడింది. ఈనాడు సర్వ మానవాళి పాప పరిహారార్థ బలిగా దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల వధించబడింది. ఆ గొర్రెపిల్ల ఇంకా రక్తం చిందుస్తున్నట్టే ఈ ప్రార్థన గ్రంథంలో మనం చూస్తున్నాం. వధించబడినట్టు ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల ఈనాడు మనం చూస్తున్న యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లకు మరి సాదృశ్యంగా మనకు కనపడుతుంది. అలానే పిల్లరా, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 7వ వచనంలో మరి వధించబడినటువంటి గొర్రెపిల్ల, వధకు తేబడిన గొర్రెపిల్ల అనే మాటతో మనం చూస్తాం. పిల్లలు గమనించండి, ఈ వధ ఎవరి కోసం అనంటే ఇది కూడా సర్వ మానవాళి పాప పరిహారార్థ బలిగా అర్పించబడింది. కలువరి గిరిలో అందరూ చూస్తుండగా కలువగిరిలో ప్రాక్టికల్గా అది జరిగింది. వధించబడింది, చంపబడింది. పిల్లరా, ఆ గొర్రెపిల్ల
యెషయా 53:7 ప్రవచన రూపంలో చూచిన ఆ గొర్రె పిల్ల మనకి ఈనాడు నూతన నిబంధన గ్రంథంలో లోక పాపను మోసుకుని పోయే గొర్రె పిల్లగా కనబడతా ఉంది. ఇది విమోచన గొర్రెపిల్ల, విమోచన క్రయజనంగా అప్పగించబడినటువంటి గొర్రెపిల్ల. దీని రక్తము ద్వారానే మానవాళికి విముక్తి దొరుకుతుంది అనే విషయాన్ని ప్రభు బోధించాడు. అందుకనే యేసుక్రీస్తు పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తన్ను తాను తగ్గించుకొని ఈ భూకి దిగి వచ్చి మనపక్షంగా ఆ కలవరిగిరిలో మన పాపానికి బదులుగా, మానవాళి అపవిత్ర జీవితానికి బదులుగా ఆయన వధించబడ్డాడు. వధించబడినటువంటి ఆ గొర్రె పిల్లే ఇక్కడ మనకి కనపడుతుంది. ప్రకటన 5:6లో ఆ గొర్రెపిల్ల పేతురు గారు చెప్తాడు. మొదటి పత్రికలో 18-19 వచనాల్లో ఈ గొర్రెపిల్ల గురించి చక్కటి మాటలు వివరించారు. చూడండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారుల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. మీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, మీ పాపం, మీ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ పితృల నుంచి వస్తున్నటువంటి పాపాన్ని విముక్తి చేయడానికి వెండి బంగారాలు మరి ఏమి విముక్తి చేయలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. చూడండి, ఇక్కడ మళ్ళీ యేసయ్య గొర్రె పిల్లగా ప్రస్తావించబడ్డాడు, గొర్రె పిల్లగా చూపించబడ్డాడు. ఆయన యొక్క నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనకు విమోచన దొరికింది అన్నాడు పేతురు గారు. కాబట్టి ప్రియులారా, మానవాళికి ప్రభు ఏర్పరిచిన రక్షణ భాగ్యం అందాలి అంటే, వారు ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలంటే యేసుక్రీస్తునే ఈ గొర్రె పిల్ల వధించబడాలి. అందుకని ఆ కలువరిగిరిలో పస్కా పశువుగా నామకరణం చేయబడి ఆయనే మనకు బదులుగా వధించబడ్డాడు, మరణం చెందాడు, సిలువేయబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానపరచబడి, మనకి అన్నీ తెలిసిన విషయాలే. సిలువేయబడ్డాడు, మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇక్కడ మీరు ఒక అంశాన్ని జాగ్రత్తగా గమనించండి. వధించబడినట్లుండిన గొర్రెపిల్ల వధించబడినట్టు కనపడుతుంది. స్టిల్ మనకు వాక్యంలో చూస్తే, చరిత్రలో చూస్తే, చరిత్ర మరి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే మాటల్ని గమనిస్తే, యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణమును జయించి తిరిగి లేచాడు అనే విషయం ప్రపంచం అంతటికీ తెలుసు. ఆయన తిరిగి లేచాడు అనే విషయం, ఆయన పునరుద్ధానుడయ్యాడు, చనిపోయిన వాడు చనిపోయినట్టే లేడు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వధించబడ్డట్టు ఉన్న గొర్రెపిల్ల, ఉదాహరణకి మనం ప్రాక్టికల్గా ఒక్క నిమిషం ఆలోచించేద్దాం. ఒక గొర్రెపిల్ల మన ఇంటిలో ఏదో విందుకు సంబంధించి అనుకుందాం తీసుకొచ్చాం, దాన్ని వధించి దాన్ని మరి వండి మరి విందును మనం చేసుకుంటున్నప్పుడు దాన్ని వధించగానే అదేమవుతుందండి? రక్తం చింది చనిపోతుంది. నీవు వధించేంత వరకు నిలబడి ఉంటుంది, నీవు వధించే వరకు అది నిలబడే ఉంటుంది. నీవు వధించిన తర్వాత దానిని నీవు కట్ చేసిన తర్వాత అది నిలబడగలుగుతుందా? నిలబడలేదు కదా. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ గొర్రెపిల్ల నిలబడి ఉంది. జాగ్రత్త చూడండి, 5వ అధ్యాయం 6వ వచనంలో ఎంత చక్కగా ప్రభు రాశాడంటే, మనకి ఇందులో ఉన్నటువంటి మర్మాన్ని తెలియచేయడానికి రాశాడు. 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లుండిన
గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. వధించబడ్డప్పుడు నిలబడదు, అది వధించబడ్డట్టు కనపడుతుంది, అంటే రక్తం కారుతూనే ఉంది. నిజానికి లోక పాపమును మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల మన చరిత్ర ఆధారంగా చూస్తే 2000 సంవత్సరాల క్రితమే వధించబడింది. 2000 సంవత్సరాల క్రితమే మానవాళి యొక్క విడుదల కొరకు, విమోచన కొరకు దేవుని ఏర్పాటు ప్రకారంగా ఆయన సంకల్పాన్ని బట్టి వధించబడిన ఆ గొర్రెపిల్ల ఇప్పుడు యోహాను ఇక్కడ చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూస్తూ ఉంటుంటే వధించబడ్డట్టు ఉంది. అది ఇప్పుడే వధించబడ్డట్టు, అది రక్తం కారుతుంది, రక్తం కారుతుంది. మరి వధించింది ఎలా నిలబడి ఉంది? దీని అర్థం ఏంటంటే వధించినది వధించబడినట్టు లేదు. యేసు శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. చనిపోయిన వాడు చనిపోయినట్టే లేడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. పునరుద్ధానుడయి తన యొక్క పునరుద్ధానాన్ని అనేకులు కనపరిచాడు. అలానే ఈ గొర్రెపిల్ల వధించబడ్డట్టుంది, ఇంకా స్టిల్ అది రక్తం కారుతూనే ఉంది, కానీ నిలబడి ఉంది. అది జయించినటువంటి శక్తితో నిలబడి ఉంది. సజీవుడు యేసయ్య అని చెప్పడానికి సాదృశ్యం. అది నిలబడి ఉందంటే అది సజీవుడు, దేవునిలో ఉన్నటువంటి సజీవత్వాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు ఆయనకు తండ్రి ఏ పని అప్పగించాడో ఆ పని చేయడానికి స్టిల్ అది రెడీగా ఉంది. ఆ పనికి సాగడానికి, ఆ పనికి సమర్పించుకోవడానికి ఆయనలో ఆ జీవం ఇంకా ఉంది. ఆ నిలబడి ఉన్నది అనే మాటలో ఈ ఆధ్యాత్మిక భావన మనం గమనిస్తున్నాం. పిల్లల ఈ పనికి ఉపక్రమిస్తుంది. ఇంకా ప్రార్థన గ్రంథంలో ఏ ఏ విషయాలు, ఏ ఏ అంశాలు ఈ గొర్రెపిల్ల ద్వారా జరగవలసి ఉన్నవో, ఏ విషయాలలో గొర్రెపిల్ల మరి తన పాత్ర కలిగి ఉందో అవన్నీ చేయడానికి, అవన్నీ జరిగించడానికి అది లేచి సిద్ధంగా ఉంది, నిలబడి ఉంది. కృపగల దేవుడు అలా మన జీవితాల్లో కూడా ఎన్ని శ్రమలు మనకు కలిగినా, ఎన్ని వేదనలు కలిగినా అవన్నీ జయించి లేచి నిలబడగలిగే శక్తి మనకు కావాలి. అది మనం ప్రభు దగ్గర పొందుకోవాలి. ఆయన ఇంకా మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, ప్రభు రాజ్యం సమీపిస్తుంది అని చెబుతూనే ఉంటే ఇంకా ఈ రాకడా, ప్రభు రాజ్యం, దేవుని సింహాసనం, మహిమ, ఆ దూతలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రభును స్తుతించే ప్రతిగానాలు ఇంకెప్పుడు? అందుకే సమయం సమీపించిందన్నాడు. నీలో ఇవన్నీ జరిగిపోవాలి. ఇప్పటికే నువ్వు నిజమైన విశ్వాసగా నీవు ఉండాలి. ఇప్పటికే నువ్వు ప్రార్థన పరుడుగా ఉండాలి. ఇప్పటికే నువ్వు ప్రార్థన పరుడుగా నీ జీవితాన్ని చక్కదిద్దుకుని ఉండాలి. నిలబడగలిగే ఆత్మీయ స్థితి ఇప్పటికే నీలో ఉండాలి. పీజీ చదువుతున్న వాడికి ఎల్కేజీలో ఉన్న లెసన్ చెప్తే ఏమైనా మర్యాద? నీవు ప్రభులో ఓ బలమైన యోధుడిగా ఎదగవలసిన వయసు నీకుండగా ఇంకా మూల పాఠాలే బోధిస్తే అది బోధ అవుతుందా? కాదు కదా. పిల్లలు గమనించండి, నీవింకా నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావేమో, నీవు దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నువ్వు ప్రభు కొరకు జీవించలేని దుస్థితిలో నువ్వు ఉన్నావేమో. లే, ప్రభుతో సహవాసం చేయి, పాపాన్ని విడిచిపెట్టు, ప్రభువును హత్తుకో. పాపముతో పెనుగులాడి పాపాన్ని విడిచి ప్రభు సన్నిధికి రా, దాన్ని విడువు. లేకుంటే నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అన్నాడు. అది నిన్ను పట్టుకుని నిన్ను అంతమొందించకముందే నువ్వు ప్రభు దగ్గర రా. ఆయన పిలుపుకు లోబడు, ఆయన చిత్తాన్ని గ్రహించు, ఆయన మాటకు విను, ఆయన మాట విను. రా. నిలబడినటువంటి గొర్రెపిల్ల వధించబడ్డట్టు ఉన్నా, దాని రక్తం కారుతూ ఉన్నా, రక్తం స్రవిస్తూ ఉన్నా, అది నిలబడి దైవాజ్ఞ కొరకు ఆ ప్రభు ఏం చెబితే అది చేద్దాం అన్నట్టు అది నిలబడి చక్కగా ఉంది. గాయమైన, మరణమైన ఆయన తిరిగి లేచాడు. సజీవుడు, శక్తిమంతుడు. ఆయనలో మరణాన్ని జయించిన శక్తి ఉంది, జీవం ఉంది. నాలో జీవం ఉంది. నా జీవాన్ని ఈ గొర్రెలకు అనగా ఈ మానవాళికి
సమృద్ధిగా ఇవ్వాలని వచ్చానన్నాడు. అవును పిల్లరా, మనలో సమృద్ధి, జీవం సమృద్ధిగా ఉండాలని, ఆ సమృద్ధి జీవాన్ని మనకి ఇవ్వాలని ఆయన లేచి నిలబడి ఉన్నాడు. ఆ నిలబడినటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, తండ్రి దగ్గర పెనుగులాడుతున్నాడు. మనల్ని విమోచించాలని, మనలో ఉన్న అపవిత్రత తీసివేయాలని, మనలో ఉన్న అజ్ఞానం, అవివేకం తీసివేయాలని, దేవుని బిడ్డలుగా, ఆయన ప్రియులుగా ఆ మహిమరాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన అర్హత మనం పొందుకోవాలని మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మన పక్షంగా అనగా నీ పక్షంగా, నా పక్షంగా తన ప్రాణాన్ని పెట్టి ఆ శిలువ యాగం చేసి మనని పాపాన్ని విడిచి రమ్మన్నాడు. ఇంకా మనం ఆ పని చేయటం లేదు. ఇంకా వేచి ఉండి ఆలస్యం చేయక, ఆలస్యం చేసి నీకు సమయం ఇచ్చి స్టిల్ నువ్వు ఇంకా మారు మనసు పొందటం లేదు కనుక ఆయన కార్యాలు సకాలంలో జరిగించవలసిన దేవుడు కనుక ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆ కార్యాన్ని సిద్ధం చేశాడు. అక్కడ ముద్రలు విప్పబడాలి. విప్పబడితేనే లోకం మీదకి రాబోయేటువంటి ఆ శిక్ష, ఆ తీర్పు అనేది తెలుస్తుంది. పిల్లరా, ఇన్ని సంవత్సరాలు వృధా చేసాం. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని అవకాశాలు, ఎన్నో ప్రభు యొక్క ప్రేమ పిలుపులు నిర్లక్ష్యం చేసాం. ఇక సమయం లేదు. దినములు చెడ్డవి గనుక అని ప్రభు చెప్పాడు. అంచె దినములలో అపాయకరమైన కాలం వస్తుందని ప్రభు చెప్పాడు. వచ్చింది. ఇప్పుడు కరోనా అపాయాన్ని, ప్రపంచం అంతటిని అపాయంలో పడేసింది. మేము ఎంతో ఉపాయం కలిగిన వాళ్ళము, ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశాలు మేము అధినేతలు అనుకున్న వాళ్ళు కూడా అపాయంలోనే ఉన్నారు. పిల్లరా, ఈ దుర్దినాలలో మనం ప్రభు చెంతకు రావాలి. లేనట్లయితే తీర్పు, భయంకరమైనటువంటి విషయాలు. ఆ 7 సంవత్సరాల కాలంలో 21 శ్రమలు ప్రభు లోకం మీదకి అనుమతించబోతున్నాడు. ఆ శ్రమలేమిటో, ఆ తీర్పులేమిటో మనకి తెలియాలి అంటే ముద్రలు విప్పబడాలి. దేవుడు ఈ అంచె కాలం వరకు అవి మానవాళికి తెలియకూడదు అని ముద్ర వేసి పెట్టాడు. దానియేలు గ్రంథం మనం చదువుకున్నాం నిన్న మొన్నట్లో 12వ అధ్యాయం 4-9 వచ్చిన ముద్రించి పెట్టాడు. ఇప్పుడు ఆ ముద్ర విప్పడానికి యేసయ్య వధించబడి ఉన్నటువంటి ఆ గొర్రె పిల్ల విప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన జయించాడు. విప్పే యోగ్యత అయిందే. ఆయనే బలిష్ఠుడు, యోగ్యుడు. ఆ గ్రంథాలు, ఆ ముద్రలు విప్పగలిగిన వాడు ఆయనే. విప్పడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పిల్లరా, గమనిద్దాం. ఆ ప్రభుని మనం ఆశ్రయిద్దాం. ఆయన శక్తిని, ఆయన జీవాన్ని మనం పొందుకుందాం. పిల్లరా, ఆయన గాయాలు ఇంకా మానలేదు. ఎందుకంటే రక్తం స్రవిస్తున్నట్టే కనపడుతుంది. అక్కడ రక్తం కారుతున్నట్టే కనపడుతుంది. ఆ గొర్రెపిల్ల రక్తం ఇంకా కారుతుంది అంటే గాయాలు మానలేదు. ఒక విధంగా మనం తోమాని జ్ఞాపకం తెచ్చుకుంటే, శిష్యులు యూదులకు భయపడి ఆ గదిలో తలుపు వేసుకుని ఉన్నప్పుడు ప్రభువారు ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగును గాక అని, ఆయన పునరుద్ధరణుడు అయ్యాడని వాళ్ళకి తెలియచేయడానికి వెళ్ళిన సందర్భంలో తోమా లేడు. ఈ విషయాన్ని వాళ్ళు తర్వాత చెప్పారు తోమాకే. నేను గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. గుర్తుంది కదా. ఇంకో పర్యాయం ఆయన ప్రత్యక్షమైనప్పుడు తోమా కూడా శిష్యులందరితో ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, తోమా, నీగో నా ప్రక్కలో వేలు పెట్టి చూడు, నా చేతుల్లో వేలు పెట్టి చూడు, నేను సజీవుడిగా లేపబడ్డాను అని ప్రభు తన గురించి తాను చెప్పుకోవాల్సిన పరిస్థితి తోమా వల్ల కలిగింది. అప్పుడు తోమా, ప్రభువా అన్నాడు. నాయనా, మనం ఈ రీతిగా ఇన్ని సంవత్సరాలుగా నీ వయసును బట్టి చూస్తే, ఇన్ని సంవత్సరాలుగా యేసు గాయం నీ అపవిత్రను బట్టి, నువ్వు చేస్తున్న పాప క్రియలు బట్టి, నువ్వు మాట్లాడుతున్న బూతును బట్టి, నువ్వు చూపిస్తున్న అసహ్యమైనటువంటి ప్రవర్తన బట్టి ఆ గాయాలు రేపుతూ ఉన్నావేమో. అందుకని ఇంకా గాయాలు రక్తం కారుతుంది. మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథానికి ఆఖరి గ్రంథం ప్రార్థన గ్రంథం. ఈ గ్రంథంలో ప్రభుని గూర్చి చెప్తున్న ఈ సందర్భంలో
అక్కడ రక్తం కారుతుంది. అంటే నువ్వు ఇంకా ప్రభు గాయాలు రేపుతూనే ఉన్నావేమో. గమనించు, పరీక్షించుకో. అదే విషయాన్ని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. హెబ్రీ పత్రిక ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం పిల్లలు గమనించండి. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేసు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. మరలా సిలువ వేయచ్చు. ఎవరు వీళ్ళు? ప్రభువును రుచి చూచిన వాళ్ళే, ఒకసారి దేవుని వాక్యము చేత వెలిగించబడిన వారే. వీళ్ళు పరలోక సంబంధమైనటువంటి వరములు, దీవెనలు, ఆశీర్వాదాన్ని రుచి చూచిన వాళ్ళే. ప్రభు గురించి మరి కూలంకుషంగా తెలిసిన వాళ్ళే. పరిశుద్ధాత్మలో పాలిభాగన పంచుకున్నటువంటి వీళ్ళే, క్రైస్తవ లోకమే. కానీ వారి యొక్క అవివేకాన్ని బట్టి వారు ప్రభువు నుంచి తప్పిపోయారు, ప్రభువుకు దూరం అయిపోయారు. దూరం అయిపోయి మరలా ప్రభుని వారి అపవిత్ర కార్యాలను బట్టి సిలువేస్తున్నారు. మరలా సిలువేస్తున్నారు. ఇలా ఎందరో మరలా ప్రభువుని సిలువేస్తున్న కారణంగా ఆ రక్తం కారుతూనే ఉంది. ఈ వాక్యాన్ని వింటున్న పిల్లారా, మీలో ఎవరైనా ప్రభు గాయాలు రేపుతున్నారేమో. మీ అవిధేయతను బట్టి, మీ పాపాన్ని బట్టి, మీ అపవిత్రమైన చూపులను బట్టి, అపవిత్రమైన ఆలోచన బట్టి, బూతులను బట్టి, శరీర కార్యాలలో పాలిభాగాన్ని పుంజుకున్న విధానం బట్టి ఒకవేళ మీరు ఆ గాయాలు రేపుతున్నారేమో. లేదు పిల్లరా, ఇకనైనా మీ మనసు మారాలి. ఇకనైనా మీ ఆలోచన విధానం మారాలి. ఇకనైనా మారు మనసు పొందాలి. ఇకనైనా ప్రభుని నీ యొక్క రక్షకుడిగా నీవు అంగీకరించాలి. ఇకనైనా ప్రభు కాచిన ఆ ప్రశస్త రక్తంలో నువ్వు కడగబడాలి. పేతురు అన్నాడు, వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీకు విమోచన లేదు, మారు మనసు లేదు, క్షమాపణ లేదు. నిష్కళంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంలోని విమోచన ఉందన్నాడు, విముక్తి ఉందన్నాడు. పిల్లరా, ఇకనైనా ఈ దినమైనా, ఈ సమయమైనా ఈ ఆలోచన చెయ్యి. నీవు ఇంకా రక్షించబడలేదేమో, నువ్వు ఇంకా ప్రభుని సంతోషపెట్టేవాడిగా లేవేమో, ప్రభుని ఇంకా దుఃఖింప చేస్తున్నావేమో. ఆయన గాయాలు వేలు పెట్టి ఇంకా దాన్ని రేపుతూ ఆ గాయాన్ని మరీ వేదనకు గురి చేస్తున్నావేమో. పరిశీలించుకుందాం పిల్లరా. ఈ గొర్రె పిల్ల నిన్ను నన్ను బలపరిచే క్రమంలో సిద్ధంగా ఉంది. ఆయన నిలబడి ఉన్నాడు. ఎప్పుడు మరి చూడండి, పరుగు రంగంలో పరిగెత్తే వాళ్ళందరూ లైన్లో ఉండి ఎప్పుడు విజిల్ వేస్తారో వెంటనే వారి పరుగు ప్రారంభిస్తారు. అలానే ప్రభు తండ్రి ఆజ్ఞ కొరకు నిలబడి ఎదురు చూస్తున్నాడు. ఆ తండ్రి ఆజ్ఞ రాగానే ఆయన ఆ కార్యాన్ని మొదలు పెడతాడు. పిల్లరా, అంతేకాదు ఈ గొర్రెపిల్లలో ఇంకా అద్భుతమైనటువంటి లక్షణాలు కొన్ని ఇమిడ్చి ఉంచి మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏంటివి అంటే, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నవని, 7 కన్నులు ఉన్నవని, అవి లోకమంతా వెళ్ళిన దేవుని 7 ఆత్మలని ఇక్కడ 3 విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. 7 కొమ్ములు అంటే, కొమ్ము ఒక గొర్రెపిల్లని తీసుకుందాం. గొర్రెపిల్లకు కొమ్ములు ఉంటాయి, చెవులు ఉంటాయి. చెవులు మెత్తగా ఉంటాయి, కొమ్ము గట్టిగా ఉంటుంది. ఈ కొమ్ము శక్తిని, బలాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నాయట. అవి శక్తిని జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ శక్తి మరి 7 అంటే సంపూర్ణత అని అర్థం. ఈ గొర్రె పిల్ల సంపూర్ణమైన శక్తి సామర్థ్యాలు కలిగి జయించగలిగినటువంటి శక్తిని ఇది పొందుకొని ఆ గ్రంథాన్ని విప్పగలిగే జయమును పొందుకొని ఈ గొర్రెపిల్ల సిద్ధంగా ఉంది. ఆ విప్పడానికి జయం పొందుకుంది, ఆ శక్తిని కలిగి ఉంది. అందుకని ఆ గొర్రెపిల్ల పరిపూర్ణమైన బలం చేత సిద్ధంగా ఉంది. పాపాన్ని జయించాడు ప్రభు. లోకరక్షకుడిగా వచ్చి లోకాన్ని రక్షించే క్రమంలో గొర్రెపిల్లగా వధించబడ్డాడు. లోక పాపను మోసుకుపోయిన గొర్రెపిల్లగా వధించబడ్డాడు.
ఆయన జయించి తిరిగి లేచాడు కనుక ఆ శక్తి ఆయన పొందుకున్నాడు. ఆ శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. సమాధిని జయించాడు, ఆ రాతిని జయించాడు, ఆ ముద్రను జయించాడు, కావలి వారిని జయించాడు, అక్కడ ఉన్నటువంటి భయంకర పరిస్థితులన్నీ జయించాడు ఆయన. ఆ శక్తి కొమ్ము ఆయనకున్న శక్తిని మనకు జ్ఞాపకం చేస్తుంది. 7 అంటే సంపూర్ణమైన పరిపూర్ణమైన అనుభవం. అంటే శక్తి 7 కొమ్ములు అనగానే ఈయన సర్వాధికారి. ఈయన అధికారం క్రిందే ఏ అధికారమైనా, ఈయనకి మించి పైన అధికారం లేదు. సర్వశక్తి కలిగిన వాడు సర్వశక్తిని కలిగి అపవాదిని, పాపాన్ని జయించి ఆ దైవ కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అది 7 కొమ్ములు అంటే. పిల్లరా, ఆ కొమ్ము మనం కూడా కలిగి ఉందాం. దేవుని శక్తిని మనం కూడా పొందుకుందాం. మీరు ఇంకా ఒకవేళ పసిపిల్లలని పాలు త్రాగే వయసులో ఉన్నట్టుగానే ఉన్నారేమో, మరగుజ్జోళ్ళలాగా కాదు పిల్లరా. ఇకనైనా విషయాన్ని గమనిద్దాం. తిరిగి బలమైన ఆహారం పొందుకుందాం. లోతైన మర్మాలు మనం ధ్యానం చేద్దాం. లోతైన విషయాలు తెలుసుకుందాం. గమనించండి. 2వ విషయం చూస్తే 7 కన్నులు అన్నాడు. ఆ గొర్రెపిల్లకి ఇవ్వబడ్డాయట. కన్ను అంటే జ్ఞానాన్ని జ్ఞాపకం చేస్తుంది. కన్ను జ్ఞానాన్ని గుర్తు, సమస్తాన్ని స్పష్టంగా చూడగలిగేటువంటి జ్ఞానం. అదే విషయం అంటాడు హెబ్రీ పత్రిక 4:14 సమస్తాన్ని స్పష్టంగా చూడగలిగిన వాడు ఆ దేవుడు నీ జీవితాన్ని గురించి, నన్ను నా జీవితాన్ని గురించి లెక్క అడిగేవాడు. ఆయనకి మరుగుగా ఏది లేదు. స్పష్టంగా 7 కన్నులు అంటే సమస్తాన్ని స్పష్టంగా చూడగలిగిన వాడు. ఆ కన్నుల నుంచి ఎవడో తప్పించుకోలేడు. ఇది జ్ఞానాన్ని, సర్వజ్ఞాని సర్వమానవాళి యొక్క హృదయాన్ని స్పష్టంగా తేటగా చూడగలిగిన వాడు. సామెతలు 15:11 కూడా చెప్తాడు. పిల్లల ఏది ఏమైనా దేవుని కార్యాలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఇర్మియా 11:17 ఇట్లానే ఆయన నేత్రాలు. ఇంకో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే జకర్యా గ్రంథంలో 4:10 7 నేత్రములు కలిగిన వాడు లోకమంతా సంచరిస్తున్నాడు అనేటువంటి భావన అక్కడ మనకు కలుగుతుంది. ఈ 7 నేత్రాలు జ్ఞాన నేత్రాలు కలిగిన వాడు సర్వ మానవాళిని పరీక్షగా తేటగా చూసి వాడ హృదయాలలో దాగి ఉన్న అపవిత్రతను పరిపూర్ణంగా తీసివేయగల శక్తి కలిగిన వాడు. నిన్ను చూస్తున్నాడు. ఈ సమయంలో, ఈ ప్రత్యేక సమయంలో ఆయన నేత్రం నిన్ను చూస్తుంది, సంపూర్ణంగా చూస్తున్నాడు. పిల్లరా, ఏదైనా అవిధేయత దాగి ఉందా? ఏదైనా అపవిత్రత నీ జీవితంలో దాగి ఉందా? ప్రభు చూస్తున్నాడు. లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఇప్పుడే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. దైవ జ్ఞానాన్ని పొందుకో. సర్వజ్ఞానివిక, సమస్త జ్ఞానమునకు మించిన దేవుడని పౌలు గారు అంటాడు. పిల్లరా, అట్టి జ్ఞానాన్ని మనం పొందుకుందాం. దీన్ని బోధించాలంటే చాలాసేపు మనం బోధించవచ్చు. ఇక 3వ విషయంలోకి వెళ్తాను. 3వ విషయం ఏంటంటే, ఒకసారి చదువుదాం మనం ఒకసారి. 5:6 ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఇక 3 ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలేంటి? ప్రభు ఎఫెసీ 4:4 మరి ఒక్కటే ఆత్మ అని చెప్పాడు కదా. ఒకసారి చూడండి. ఎఫెసీలో రాసిన పత్రిక 4:4 మీరు 4వ వచనాన్ని చూస్తే ఇక చాలా స్పష్టంగా రాశాడు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుంచుడి. మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు మీరు పిలువబడతారు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే.
ఆత్మ ఒకటే అన్నాడు. మరి ఇక్కడ 7 ఆత్మలు అంటున్నాడు ఏంటి? 7 ఆత్మలు అంటే 7 ఫోల్డ్ స్పిరిట్, 7 అంతల ఆత్మ కలిగిన వాడు. 7 ఒకటి ఆత్మ, 2 ఆత్మ, 3 ఆత్మ కాదు పిల్లరా, 7 రెట్లు ఆత్మ కలిగిన వాడు. దీని భావం యెషయా గ్రంథంలో చూడగలుగుతాం మనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఆ ప్రభు యొక్క ఆత్మను గురించినటువంటి వివరణ, ఆ మర్మం అక్కడ రాశాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం, దేవుని ఆత్మ ఒక్కటే, అయితే ఆ ఆత్మ చేసే కార్యాలు, ఆత్మ చేసే కార్యాలు రకరకాలు. చూడండి పిల్లరా, యెహోవా ఆత్మ, జాగ్రత్తగా గమనించండి, యెహోవా ఆత్మ జ్ఞానము గల ఆత్మ, వివేకము గల ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ, జ్ఞానము వివేకానికి ఆధారమైన ఆత్మ. మూడవది ఆలోచనకు ఆధారమైన ఆత్మ, మన ఆలోచన దానికి ఆధారమైన ఆత్మ. నాలుగవది బలమునకు ఆధారమైన ఆత్మ. ఐదవది తెలివి, దేవుడు మనలో పుట్టించేవాడు. ఐదైనవి. ఇంకోటి యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ, భయము భక్తి. 6 భయము, 7 భక్తి. ఈ 7 లక్షణాలు కలిగి ఎవరు జీవిస్తారో వారు 7 అంతల ఆత్మ కలిగిన వారిగా ప్రభు ఏర్పరిచాడు. ఆ 7 అంతల ఆత్మ కలిగిన వాడు యేసయ్యే. అంటే పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి, ఆత్మ ప్రభావము కలిగిన వాడు యేసయ్యే. ఆయనే వధించబడినట్టుండిన దేవుని గొర్రెపిల్ల. ఆయనకి 7 కొమ్ములు, 7 కన్నులు ఇవ్వబడ్డాయి. ఆ దేవుని యొక్క ఆత్మచేత నింపడానికి లోకమంతా సంచరిస్తున్నటువంటి 7 ఆత్మలు ఆ గొర్రెపిల్లకి ఇవ్వబడ్డాయి. పిల్లలు మీరు గమనించండి, ఇట్టి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన, మరణాన్ని జయించి తిరిగి లేచిన, పునరుత్థాన ఫలము అందుకున్న ఆ ప్రభువే వధించబడినట్టుండిన దేవుని గొర్రెపిల్ల. కనుక ఈ గొర్రెపిల్ల ముద్రలు విప్పడానికి జయం పొందింది. ఈ జయం ప్రభు మనకి ఇచ్చాడు. యోహాను 16:33 చూస్తే, భయపడకండి, నేను లోకాన్ని జయించాను, ఈ జయం మీకు కూడా ఇస్తున్నాను అన్నాడు. నిజమే, ఇట్టి జయము ఆయన మనకు వాగ్దానం చేశాడు. కనుక ఈ జయాన్ని పొందుకొని జయశీలుడైనటువంటి ఆ యేసు రక్తంలో కడగబడి, పశ్చాత్తాపడి, మన పాపాల విషయమై ఏడ్చి ఒప్పుకొని, మర్మయుక్తమైన విషయాలు గ్రహించగలిగే జ్ఞానాత్మను పొందుకొని ప్రభువులో ముందుకు సాగిపోయేటట్టు మనం ప్రయాసపడాలి. మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అందుకనే ప్రభు కడవరి దినాలు, రాకడ దినాలు, ఇది కడవరి గడియ, అపాయకరమైన దినాలు, దుర్దినాలు అని అనేక మాటలు ఈ కాలం గురించే చెప్పాడు. పిల్లరా, ఈ కాలం వచ్చేసింది. మనం చూస్తున్నాం ప్రపంచమంతా ఎలా అల్లాడిపోతుందో, ప్రపంచమంతా ఎలా రోధిస్తుందో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన త్వరగా వస్తున్నాడు అనే విషయాన్ని గుర్తెరిగి మనల్ని ఏ విషయంలో మనం చక్కదిద్దుకోవాలో, ఏ విషయంలో మనల్ని మనం సరి చేసుకోవాలో, ఎక్కడ మనం బలహీనమో, ఏ విషయంలో మనం బలహీనమై యేసు గాయాలు రేపుతున్నామో, ఆయన రక్తాన్ని ఇంకా కార్చడానికి కారకులవి ఉన్నామేమో సరి చేసుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ప్రభుతో మన యాత్రను విశ్వాసపూరితంగా కొనసాగిద్దాం. అట్టి ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించినట్లు ఆయన కృప మనకి తోడుగా ఉండి నడిపింపు చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోక తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. మా గొప్ప దేవా నీకు వందనాలు. మహిమ కలిగిన వాడా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నీ సన్నిధి అన్ని వేళలా మేము పొందుకున్న వారంగా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి.
మీ కృపతో మమ్మల్ని నింపి ఉంచండి. మీ మాటలు అద్భుతమైన మాటలు, ఆశ్చర్యకరమైన మాటలు, మాకు బలాన్ని ఇచ్చే మాటలు, మాకు ధైర్యాన్ని పెంచే మాటలు, అద్భుతమైన మాటలు నైనా మా ముందు ఉంచారు. అన్నీ విన్నాం. విన్న మాటలు బట్టి మా హృదయాలలో, మా జీవితాలలో ఏదైనా మార్పు నువ్వు కోరుతుంటే అది మేము ప్రభు మార్చుకొని ముందుకు సాగటం మాకు నేర్పించండి. విత్తబడిన వాక్యం ప్రభు వ్యర్థంగా పోకుండా ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయండి. శ్రేష్టమైన వాక్కు, బలమైన వాక్కు, మర్మయుక్తమైన వాక్కు ఈ దినాల్లో మానవాళికి, మన క్రైస్తవ జనాంగానికి కావలసిన వాక్కు. అపవాది ఈ వాక్కును ఎత్తుకుపోకుండా వారి హృదయాలలో ప్రభు భద్రపరచండి. మరలా మరలా ధ్యానించుకుని ధన్యత వారికి దయచేయండి. నేను మీరు మాకు తెలియపరిచే ప్రతి మాట మా హృదయాన్ని బలపరిచే మాటే. మా పాపాన్ని, అవిధేయతను, మా బలహీనతను విడిచిపెట్టడానికి మమ్మల్ని ప్రోత్సహించే మాటే. ఆ మాటతో మేము నింపబడి మీ కృపలో ముందుకు సాగటం మాకు నేర్పండి. ఇది కడవడి గడియ మాటి మాటికి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాం ప్రభా. మమ్మల్ని మేము పరీక్షించుకునే స్థితిలో ఉంచావు. నీ స్తోత్రాలు. ఏది అసహ్యమో, ఏది నీ గాయం రేపుతుందో, ఏది నీ నామాన్ని అవమానపరుస్తుందో, ఏది మమ్మల్ని ప్రభా నీకు దూరం చేస్తుందో అట్టి భయంకర స్థితులన్నిటి నుంచి విడిపించి మమ్మల్ని స్వస్థపరిచి విడుదల చేసి నీ కృప మాలో నిత్యము జీవించినట్టు మీ సహాయాన్ని దయచేసి మమ్మల్ని నడిపించండి అయ్యా. నీకు వందనాలు. అలానే ప్రపంచవ్యాప్తంగా ఎందరో కన్నీరు కారుస్తున్నారు, ఎందరో రోధిస్తున్నారు ప్రభా, ఎందరో మొరపెడుతున్నారు. వచ్చిన విపత్తు నుంచి, వచ్చిన భయంకరమైనటువంటి పరిస్థితిని బట్టి ప్రభా నీ వైపు తిరుగుతున్నారు. నైనా నీ వైపు తిరిగితే నీవు మా వైపు తిరుగుతానున్నావు. అలా లోకం నీ వైపు తిరిగేటట్టు ప్రభా, ప్రజలు నీ వైపు తిరిగేటట్టు మీ కార్యాన్ని జరిగించండి. ప్రేమ కలిగినవాడు కదా ప్రభా, కృప కలిగినవాడు కదా, మూర్ఖమైన వక్ర జనాంగాన్ని సరిచేయగలిగిన వాడు అయ్యా. మరొకసారి వారితో మీరు మాట్లాడండి, వారిని మీరు దర్శించండి, మీ కృపతో సంధించండి, నీకు లోబడే బిడ్డలుగా మలచండి. మీరు మా కొరకు ఏర్పరిచిన ప్రతి ఏర్పాటు మాకు మేలైనదేనని గ్రహించి వాక్యానుసారంగా జీవించగలిగే జీవితాలు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపలో ఉంచండి, మీ చిత్తానుసారంగా నడిపించేయండి ప్రభా. నీకు వందనాలు. మరి మీ చిత్తమైతే మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించుకునే ధన్యత మాకు దయచేసి అంతవరకు మమ్మల్ని అందరినీ ప్రభా నీ చేతనీడలో, నీ స్వాధీనంలో, నీ రెక్కల చోటున మమ్మల్ని భద్రపరిచి దాచి ఉంచి మీరే మహిమ పొందుకోమని దుష్ట శక్తులన్నీ యేసు నామములో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.